ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక టీవీ చేపట్టబోయే సర్వేలో భాగంగా ఈరోజు అప్ప జంక్షన్కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రజలని ఈ రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బాలు. ఏం చేస్తుంటారు సార్? నేను క్యాబ్ డ్రైవర్ని అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి అభిప్రాయం పైన అంటే మా క్యాబ్లకు కానీ ఆటోస్ కానీ ఫ్రీ బస్సులు పెట్టడంతో మొత్తం దొబ్బేసింది. అసలు ఏం బిజినెస్ లేదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏమో అన్నీ చేస్తా అని చెప్పింది కదా, చూడాలి. 1 year కూడా కాలేదు కదా, ఏం చేస్తాడో చూడాలి. దాన్ని బట్టి ఏమైనా అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఏం చేస్తాడో ఈ ఇయర్లో. అంటే ఇప్పటివరకు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఏం అభివృద్ధి ఉందండి? ఏం ఇప్పటివరకు అయితే ఏం ఇంకా పథకాలు అనుకున్న 6 గ్యారంటీలు ఇంకా ఏం చేయలేదు కదా. అవి చేస్తారేమో, 1 year కాలేదు కదా, ఈ ఇయర్లో ఏమైనా చేస్తారేమో చూడాలి కథ. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటున్నాయి సార్ 9 సంవత్సరాలు? కేసీఆర్ గారి పాలన నాకు చాలా నచ్చిందండి. 100% వాటర్ కానీ అన్ని విధాలుగా. ఇప్పుడు అన్ని విధాలుగా ఏం మొత్తానికైతే ప్రస్తుతానికైతే లోలోనే ఉంది, ఇంకేమి కట్టి సెట్ చేయలేదు ఇంకా. అది సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. ఎక్కడ సార్ మీరు? నిజాంపేట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? విలేజ్లో చేస్తున్నారు కానీ ఈ రోడ్స్ పట్టించుకోవట్లేదు. సిటీ ఇన్నర్ రోడ్స్ సిటీలో, విలేజ్లో వాళ్ళకి బాగానే ఉంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన అటాక్ చేస్తున్నాడు. సిటీ చాలా దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అభివృద్ధి లేదంటారు? రోడ్లు అసలు అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు రోడ్లు. ఇప్పుడు వర్షాకాలం, మొన్నదాకా వర్షాకాలం అనుకున్నాము, సర్లే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడు సిటీ, ఇప్పుడు వర్షాలు లేవు కదా, సిటీలో రోడ్లు వేయాలి కదా, వేయట్లా. ఇంకోటి ఎక్కడన్నా హౌసెస్ కొందామంటే హడలెత్తిపోతున్నాం. ఏది క్లారిటీ లేదు. ఏంటి వాటి అంటే యాజ్ ఏ కామన్గా పీపుల్గా మేము హడలెత్తిపోతున్నాం. కొనాలా వద్దా డైలమాలో ఉన్నాం. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడూ ఇచ్చేసిన పర్మిషన్లు కూడా కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్, తీసుకుంది వాళ్ళు, మధ్యలో కామన్ పీపుల్ నష్టపోయారు. ఇది ప్లాన్ మంచిదే కానీ దాని అమలే కరెక్ట్గా లేదు. ప్లాన్ తీసుకున్నప్పుడు ప్లాన్ మంచిదే, చెరువుల్ని వాటిని మనం కాపాడాలి, అది మంచిది. కానీ ఆయన ఇక నుంచి తీసుకునే పర్మిషన్లు అన్నిటికీ హైడ్రా పర్మిషన్ కంపల్సరీ ఉండాలని పెడితే బాగుండేది. అలా కాకుండా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కొలాప్స్ కింద అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగా డల్గా ఉండడానికి కారణం కూడా ఇదొక ఎగ్జాంపుల్. దాని యందు దృష్టి పెడితే ఆయన పరిపాలనకి ఏం డోకా ఉండదు. అదే దృష్టి పెట్టట్లా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రోడ్లు పరిస్థితి బాగాలేదు. ఈ రోడ్లు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. వెహికల్స్ గుల్లగుల్ల అయిపోతున్నాయి, అది ఇన్నర్ రోడ్లు. మిగతా విషయంలో ఆయనకి బాగానే వెళ్తున్నాడు. కామన్ పీపుల్ ఇలాగే నష్టపోయారు. సిటీలో 3 కోట్లు 4 కోట్లు బ్యాంక్ లోన్లు పెట్టుకున్న ఇక కూడా కూల్చి పారేశారు. దిక్కున్న చోట చెప్పుకుండా అన్నట్టు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు జనాలు. ఇదోటి వాళ్ళకి నష్టపరిహారం ఏదైనా చేపిస్తే ఆయన బాగుండేది. అలా కాకుండా ఏదో నైట్ కూల కొట్టేసేసి ఇది చేసేస్తే ఎవరిది తప్పు? పర్మిషన్ ఇచ్చినోడికి తప్ప, కట్టినోడికి తప్ప, కొనుక్కున్న మాట తప్ప? ఇప్పుడు అన్నీ కొనుక్కున్న వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. ఒక 20 పేపర్లు 30 పేపర్లు ఉంటాయి, అన్నీ చూస్తాడా? యాజ్ కామన్ పీపుల్గా మీరు చెప్పండి, అన్నీ చూస్తామా? ఏం చూస్తాడు కామన్ పీపుల్? బ్యాంకు అప్రూవ్డ్ ప్రాజెక్టా కాదా అని చూస్తాము. అది సబ్జెక్టు వైజ్గా లోన్ వస్తుందా లేదనే చూస్తాడు. ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ చదువుకుని వీడు ఇల్లు కొనాలంటే కొంటాడా? చేయగలడా? టైం సరిపోద్దా? అది గవర్నమెంట్ దాని మీద స్ట్రిక్ట్ తీసుకుని అది చూడాలి. కానీ మీరు చూసుకోవాలి, మీరు చెందాలి, చూసుకుంటున్నాం. ఏం చూసుకుంటావు? అది అప్రూవ్డ్ ప్రాజెక్టా కాదా, లోన్ ఇస్తుందా లేదా అని చూస్తాం. అవి కూడా కూల్చేస్తే ఏంటి పరిస్థితి? దాని కింద నల్ల వెళ్తుందా, దాని కింద చెరువు వెళ్తుందా? మీరు చెప్పరు కదా దాని కింద వెళ్తుందా చేసిందని. మీరే కప్పి పుచ్చేసి ప్రాజెక్టులు కట్టేసి అమ్మేస్తూ ఉంటారు కదా. ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆయన. యాక్చువల్గా డెవలప్ అయిపోయింది, దాని అంతటా అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా కొత్తది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇక నుంచి చేయాలి నువ్వు స్ట్రిక్ట్గా.
పాతది గతం గత ఇక నుంచి తీసుకోవాలి, కానీ పాతవి కూడా తీసుకుని కూల్చేస్తానంటే ఎక్కడికి పోతారు చెప్పండి. ఈడైనా రూపాయి కష్టపడి డౌన్ పేమెంట్ చేసుకుని లోన్లు తెచ్చుకుని కొనుక్కున్నదే, అది మీరు అది తీసుకెళ్ళాలి గవర్నమెంట్ దృష్టికి. అది నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్. పాలన వరకు ఓకే, ప్రాబ్లం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అనే సీఎం అనే విషయం అందరూ మర్చిపోయినారు. హైడ్రా అనే విషయం తీసుకొచ్చినాడు, చిన్న చితగా పర్సన్స్ ఇల్లు కొట్టినాడు. తర్వాత ఈరోజు కొత్తగా ఎవరు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు జూన్ 24 నుంచి అంతకంటే బిఫోర్ ఉన్న వాళ్ళకి మేమేం ముట్టుకోము, ఆ తర్వాత ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ ఉంటే డిస్మెంటల్ చేస్తామని చెప్పినారు. మరి అక్కడ 100 ఫీట్ రోడ్లో ఐఎఫ్ఎస్ 100 ఫీట్ రోడ్లో గులగొట్టిన వాళ్ళందరూ చిన్న చిత్తుకోవాలి, వాళ్ళు 2024 కంటే బిఫోరే కట్టుకున్నారు. అంటే అతను ఏం చేద్దాం అనుకున్నాడు? 6 గ్యారెంటీలు అన్నారు. ఆర్టీసీ అనేది గవర్నమెంట్లో ఒక భాగం కాబట్టి ఉచితంగా మహిళలకు ఇచ్చినాడు. సిలిండర్ అన్నాడు, అది కూడా గవర్నమెంట్లో ఒక భాగం కాబట్టి ఇచ్చినాడు. కానీ మిగతావి అన్నిటికీ రేషన్ కార్డుతో లింక్ పెట్టినాడు. కేసీఆర్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పినాడు కదా. మరి అతను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సిన రేషన్ కార్డ్స్ ఇచ్చి రేషన్ కార్డ్స్తో ఇంప్లిమెంట్ అవ్వాల్సిన పథకాలన్నీ చేయాలి. కానీ రేషన్ కార్డుతో ఇంప్లిమెంట్ అయ్యే పథకాలు అన్నీ పెట్టినాడు, కానీ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. అంటే కొత్త లబ్ధిదారులు 10 ఏళ్ళ నుంచి అతను చేసిన ఎలిగేషన్స్ అన్ని ఫాల్తే కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వాలా, రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాతనే నువ్వు కరెంటు 200 యూనిట్స్కి ఫ్రీ కరెంట్ అని చెప్పినాడు కదా, దానికి రేషన్ కార్డు చెప్పినావు. మరి రేషన్ కార్డ్స్ ఇవ్వలేనప్పుడు నువ్వు ఎట్లా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తావు? అంతే కదా. ఇప్పటివరకు ఆర్టీసీకి ఎంత బకాయి ఉన్నావు అనేది చెప్పాలా. ఈ మహిళలకి ఉచిత బస్సు అని చెప్పినావు కదా, ఆర్టీసీకి ఇంతవరకు ఎంత పేమెంట్ చేసినావు అని చెప్పాలా. దీని విషయంలో సజ్జనార్ కూడా క్లియర్గా అందరికి కన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ నష్టాలను చేసి తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏమైపోవాలా, అంతే కదా. వాళ్ళు అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఏంటంటే అన్నిటికీ కూడా ఏదో ఒకటి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలే ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు రియల్ రంగం అనేది చతికిల పడ్డది, దానికి రీజన్ ఏంటంటే హైడ్రా అని ఒక పుకార్. అది ఇంతవరకు ఏ ఇన్కన్వెన్షన్ తప్ప ఏ ఒక్క లార్జెస్ట్ సెక్టార్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని ఆయన డిస్మెంటల్ చేసింది. ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా. గరీబోలే రోడ్ మీద ఆటో నడుపుకునే వాళ్ళ ఇళ్ళు కన్స్ట్రక్షన్ అని కూలగొట్టినాడు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ జూన్ 2024 జూన్ బిఫోర్కి సంబంధం లేదని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది రేవంత్ రెడ్డి పరిపాలన అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే దానివల్ల ఏమి చేయరు. వెనకడికి కేటీఆర్ చెప్పింది చూసిన ఊది లేవదు పీరు లేవదని, ఇది వాళ్ళది ఎగ్జాక్ట్లీ వీళ్ళకి సంబంధించిన విషయం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్. నమస్తే సార్. రమేష్ నా పేరు. మీ పేరు సార్? రమేష్. ఓకే. ఏం చేస్తుంటారు సార్? మేము మామూలుగా జాబ్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 1 ఇయర్లో ఏం చేయలేదండి ఇంతవరకు. ఏవో చిన్నవి మామూలుగా ఇచ్చేసిండు. ఆ బస్ పాస్ ఆ లేడీస్ కార్డ్కి ఇచ్చిండు, కానీ రేషన్ కార్డు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు, పెన్షన్లు ఇస్తున్నాడు అది ఇవ్వలేదు, రైతు బంధు ఇస్తున్నాడు అది కూడా ఇవ్వలేదు. ఇంకా 1 ఇయర్ అవుతుంది, ఇంకెప్పుడు చేస్తాడో పనులు తెలియదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, అట్లా ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా ప్రజలంతా లాసే ఉన్నారు తప్ప ఏం లేరు, అందరు తిట్టుకోవడం తప్ప ఏం లేదు ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సతీష్ అండి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రజెంట్ ఏంటంటే ప్రజలు ఓటు ఎలా వేశారంటే డిఫరెంట్ ప్రభుత్వం కావాలి అట్లా అని చెప్పేసి కాంగ్రెస్కి వేశారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ వాళ్ళ ఒక స్ట్రాటజీతోనే అయితే వెళ్తున్నారు. సో అది ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రజల్లోకి అయితే రావట్లేదు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే వాళ్ళు హైడ్రా అని చెప్పేసి అదొకటి స్టార్ట్ చేశారు. ఆయన ఏమంటుండంటే మన కోసమే యూస్ఫుల్ అని చెప్పేసి అలా అన్నాడు. దాంట్లో చాలామంది పబ్లిక్ కామన్ పీపుల్ అని సఫర్ అయిపోయారు మేజర్గా. అదొకటి కొన్ని స్కీమ్స్ అని చెప్పేసి ఎలక్షన్ టైంలో చాలా అనౌన్స్ చేశారు. అందులో నాకు తెలిసి ఫ్రీ బస్ ఒకటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది, మిగతా అయితే అంత ఏం లేవు. సో వాళ్ళు ఇప్పుడంటే మనం వాళ్ళని ఇప్పుడే నెగిటివ్గా ఏం చెప్పలేము, 1 ఇయర్ అయింది కాబట్టి. సో అపోజిషన్ వాళ్ళ అపోజిషన్ అది ఇది అంటారు. సో ఇంకేంటంటే ప్రజల్లో ఒక నమ్మకంతోనే ఒక ఇచ్చారు రెస్పాన్సిబిలిటీగా కాబట్టి. సో ఇప్పటికైనా కామన్ పీపుల్ కొంచెం యూజ్ అయ్యే విధంగా కొంచెం స్కీమ్స్లో చేంజ్ కావడం కానీ అవి కానీ చేస్తే అనేది బాగుంటుంది అనేది ఒకటి నా యొక్క ఒపీనియన్ అనమాట. ఏంటంటే కామన్ పీపుల్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రీచ్ అనేది అవ్వట్లేదు ఏదనేది మేజర్ కాదు. గ్రామాలు కానీ ఏదైనా సిటీలో ఉన్న వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అనేది రీచ్ అనేది అవ్వట్లేదు మేజర్ కాదు. కొన్ని అయితే మంచిగానే అవుతున్నాయి, ఫ్రీ బస్ అయితే చాలామంది సాటిస్ఫై అయ్యారు. కానీ మేజర్గా ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ఓటు వేసే టైంలో నాకు ఇది ఇస్తుంది స్కీము
రైతు బంధు అది అన్నారు వేశారు. సో అది మెయిన్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇంప్లిమెంట్. మేబీ వాళ్ళే వేరే రీజన్స్ ఉండొచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి. దానికి పాజిటివ్గా రెస్పాన్స్ ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం అవి ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? అన్వర్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి పాలన. బాగుంది. ఒకటి పేదోడికి ఇప్పుడు ఉన్నోడికి ఒకటే న్యాయం. ఉన్నోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం లేదు రేవంత్ రెడ్డి పాలనలో. ఉన్నోడైనా లేనోడైనా పొలిటికల్ లీడర్ అయినా సినిమా యాక్టర్ అయినా ఒకటే, అందరి ఒకటే న్యాయం. చూడండి వేరే ఇంతకుముందు పాలనలో ఉన్నోడికి ఒక న్యాయం, లేనిలో ఒక న్యాయం. మొన్న ఏమైంది, అల్లు అర్జున్ ఉన్నా ఎవరున్నా లోపల వేసిండు. అందరికి ఒకటే న్యాయం అయింది కదా. పాలన బాగుంది. కొంచెం ఒకటి మాకు రియల్ ఎస్టేట్ అయింది, హైడ్రా వల్ల ఒక రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గింది. అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 25లో ఇంప్రూవ్ అవుతుందని మాకు ఒకటి ఉంది, హోప్ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అరే అభివృద్ధి వచ్చి ఒక 1 year కాలేదు, ఇంకా అభివృద్ధి టైం పడుతుంది కదా. మనం కొత్తగా పెళ్లి చేసుకుంటేనే ఇల్లు, మనం ఒక అమ్మాయి వచ్చి మన ఇంట్లో చట్టగానికనే ఒక ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆయన వచ్చి ఒక సంవత్సరం కాలేదు, ఇప్పుడే టైం పడుతుంది. అన్నీ కుదురుకుంటాయి, అన్నీ మంచిగా అవుతాయి. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్ గత 9 సంవత్సరాలు? ఆయన పాలనలో ఎక్కువ సూపర్ అంటే ఒక రైతు బంధు, ఒక రైతు బంధు వల్ల ఆయన మంచిగా సూపర్ అయింది అది రైతు బంధు. ఇంకోటి ఆయనకు ఫెయిల్ చేసింది అది మన దళిత బంధు ఫెయిల్ అయింది. ఆ దళిత బంధు వల్ల ఆయన ఇదైంది. అది దళిత బంధు కూడా లేకపోతే మళ్ళీ కేసీఆర్ సీఎం ఉండే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాఘవేంద్ర. ఏం చేస్తుంటారు సార్? మాది ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం బాగా ఉన్నది, మంచిగా చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు? అభివృద్ధి అనేది జరుగుతోంది. అభివృద్ధి ఉన్నది కాబట్టే ఈ రకంగా ఉన్నది అనమాట, లేకపోతే ఎప్పుడో భ్రష్టు పడిపోయింది. అంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారు వాళ్ళ తరీకాలో ఆయన తరీకాలో ఆయన చేసుకున్నారు. ఇప్పుడు ఈయన తరీకాలో ఈయన చేసుకుంటున్నాడు అనమాట. థ్యాంక్ యూ సార్.